అప్డేట్స్. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 1 year ప్లస్ బేబీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు, కొత్తగా మనం ఎలాంటి ఫుడ్ మనం ఇవ్వచ్చు అన్నది ఫుల్గా నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో దానికన్నా ముందు 8th, 9th, 10th, 11th months బేబీస్ ఫుడ్ కూడా నేను ఆల్రెడీ చేశాను వీడియోస్. ఎవరైనా ఇంకా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు ట్యాప్ చేయండి, ఫుల్ వీడియో చూసేసేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను, ప్యాన్ కేక్స్ అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ అయితే బనానా బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్నాక 1 tablespoon ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 tablespoon డ్రై నట్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, లింక్ మీ ట్యాప్ చేసి ఫుల్ వీడియో చూడండి, ఎలా చేయాలి ఏంటి అని ఫుల్ డీటెయిల్గా వీడియోలో చెప్పాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్ అనమాట. ఇవి ప్రోటీన్ ఎగ్స్, పిల్లలు అంటే ఓన్లీ బాబు కోసం అనే తెప్పించాను నేనైతే. సో నేను 1 year తర్వాత మాత్రమే ఎగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 13 monthsలో నేను ఎగ్ స్టార్ట్ చేశాను కొత్తగా, అంటే 1 year లోపల అయితే నేను ఎగ్ పెట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ వేడైనాక గీ తోటే నేను చేస్తానన్నమాట. సో గీ చేశాక ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, చిన్న చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే అది టర్న్ చేయడానికి అవ్వదన్నమాట. సో అందుకే చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అలానే దీంట్లో అన్ని ఎగ్ అన్నీ మంచివే వేసాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది, అలా పిల్లలు బాగా తినేస్తారనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా, చాలా స్పాంజీగా ఉంటాయి చేశాక కూడా. ఒకసారి మీరు చేశాక ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుంది ఏంటని నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేని పిల్లలకి. సో ఇప్పుడైతే పిల్లలకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. బేబీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ తెప్పించాను అనమాట. అందరికీ తెలిసిన కంపెనీనే మామా ఎర్త్ నుంచి నేను తెచ్చాను. ఇది ఎనీ టైం ఎనీ సీజన్లో కూడా మనకి మస్కిటోస్ అనేది ఉంటూనే ఉంటుంది, అది కామన్ అది. సో దాని నుంచి మనం పిల్లల్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి. అయితే ఇది యూజ్ చేసినప్పుడు అలాంటి టైంలో లెగ్స్ దగ్గర వాటి దగ్గర మనం ఇది రోల్ ఆన్ అనమాట. సో రోల్ ఆన్ ఉంటుంది, స్ప్రే ఉంటుంది. నేనైతే రోల్ ఆన్ తెప్పించాను. సో రోల్ ఆన్ లాగా మనం అక్కడ అప్లై చేసేస్తే సరిపోతుంది. సో అలా అప్లై చేయడం అనేవి ఇంకా ఆ ప్లేస్కి రావన్నమాట. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది పిల్లలకి. పుట్టిన తర్వాత 3 months తర్వాత నుంచి యూజ్ చేస్తే చాలా యూజ్ అవుతుంది, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే మనకి మస్కిటోస్ అక్కడ పింపుల్ లాగా అలా వస్తుంది కదా పిల్లలకి, కొంచెం ఇచ్చింగ్ లాగా, కొంచెం వాళ్ళకి అనీజీగా ఉంటుంది. సో ఆ టైంలో మనం ఈ రోల్ ఆన్ అనేది యూజ్ చేస్తే అక్కడ ఉన్న ఇచ్చింగ్ కానీ ఆ పింపుల్స్ కానీ అన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇది ఒకవేళ అంటే ఇది నేను సేఫ్గా తెచ్చుకున్నాను అనమాట, సేఫ్గా 2 ఆర్డర్ పెట్టాను. సో ఇది కూడా ప్లస్ 3 months బేబీస్ నుంచి యూజ్ చేయొచ్చు, అప్ టు 3 years అని ఉంది. సో 3 years వరకు మనం యూజ్ చేయవచ్చు అనమాట. నేనైతే ఈ 2 products ఆర్డర్ పెట్టి తెచ్చాను. సో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఇది చెప్తాను. సో ఇప్పుడైతే లంచ్ కోసం చేస్తున్నాను. ఇంతకు ముందు అంటే మంత్స్ అంటే 1 year బిలో అయితే బాబుకి సపరేట్గా చేసేదాన్ని, అంటే కుక్కర్లో పెట్టి అలా చేసేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు, మేము ఏది కుక్ చేసుకుంటే అదే పెట్టేస్తున్నాను. సో కానీ కొంచెం స్పైసెస్ అవన్నీ తక్కువ వేసుకొని ఫస్ట్ వాడి కోసం బాబు కోసం కొంచెం తీసేసి ఆ తర్వాత నేను స్పైసెస్ అవి యాడ్ చేస్తున్నాను. ఇది 1 year తర్వాత నుంచి స్టార్ట్ చేశాను, ముందైతే ఇలా చేయలేదు, సపరేట్గానే ఉండేదాన్ని. సో ఇప్పుడైతే ఇలా వండుతున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడైతే సొరకాయ వండుతున్నాను. సో అందుకే కొంచెం లైట్గా వేసాను అన్నును. సో అన్నీ వేసాక అంతా బాగా కలుపుకున్నది బాగా కుక్ అయిన తర్వాతకి బాబు కోసం సపరేట్గా తీసేస్తాను అనమాట ముందేని. సో ఇలా తీసేసేయండి. ఇప్పుడు కూడా ఇంకా 1 year దాటాక కూడా సపరేట్గా చేసే అవసరం లేదు. మనం ఏం కుక్ చేసుకొని ఏం తింటున్నామో వాళ్ళకి అదే పెట్టాలి. 1 year తర్వాత మాత్రం
సపరేట్గా చేస్తే వాళ్ళు తినరు. సో ఇలానే పెట్టాలి. సార్ గారు ఇప్పుడే ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ న్యాప్ వేసుకొని ఈవినింగ్ లేచాడనమాట. సో ఇప్పుడు స్నాక్స్ టైం కదా, స్నాక్స్ టైం కదా, ఏంటో చూడు. సో పడుకొని లేవగానే అయితే ఫస్ట్ మనం వాటర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి పిల్లలకి. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా సరే న్యాప్ టైంలో పడుకొని లేవగానే ఫస్ట్ మనం వాటర్ అయితే కంపల్సరీగా పట్టించాలి. ఇంకా లంచ్ ఫినిష్ అయినాక కంపల్సరీగా పడుకోబెడతాను. ఇంకా పడుకొని లేచి కంపల్సరీగా ఏదో ఒక స్నాక్ ఫ్రూట్స్ టైప్లో పెడతాను. అది కూడా నేను సపరేట్గా వెళ్ళి కట్ చేసి వాడికి ఏమి ఇవ్వను. వాడిని పక్కన కూర్చోపెట్టుకొని నేను ఒక పక్క కట్ చేస్తూ ఇస్తానన్నమాట. సో వాళ్ళకి ఈ టైంలో ఏంటంటే మనం వాళ్ళకి ఏది పెడదాం అనుకున్నా సరే మనం పక్కన పెట్టుకొని కూర్చోపెట్టుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా తినిపించాలంటే పక్కన పెట్టుకొని కూర్చోబెట్టి తినిపించండి. సో ఇదైతే నైట్ వచ్చేసి నేను రసం పెట్టాను. కంపల్సరీగా రోజుకి రసమైన పప్పైనా ఏదో ఒకటి పెడతాను. ఇలా ఒక సింపుల్గా చేయండి. ఓన్లీ జస్ట్ గార్లిక్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసాను. తర్వాత టమాటా ప్యూరీ వేసాను. అందులోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం మరగబెట్టాలన్నమాట. సో ఇలా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదే చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నైట్ పూట అయితే హెవీగా పెట్టను. నేనైతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అన్నట్టుగా ఓన్లీ ఫుడ్ అంటే సపరేట్గా అట్లా పెడదాం అనుకుంటున్నా వీడియోస్. సో అలా కూడా పెడతానమాట. సో దానికన్నా ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్గా